పాట.
47వ అధ్యాయము 1 నుండి చివరి వరకు బైబిల్ భాగం మాస్టర్ చదువుతాం. 147వ కీర్తన. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఉత్తమము. బిడ్డ చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞాపకకు విధిలేదు. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారాతో మన దేవుని కీర్తించుడి. పశువులకు అరచుకుంటూ పిల్ల కాపులకు ఆయన ఆహారం ఇచ్చేవాడు. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప వరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఆయన నీ కుటుంబ గడియలను బలపరిచి ఉన్నాడు, నీ మధ్యలో నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. భూమికి ఆజ్ఞయించేవాడు ఆయనే, ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును. ముక్క ముక్కలుగా వడగంట విసిరివాడు ఆయనే, ఆయన పుట్టించు చలికి ఎవరు నిలువగలరు? ఆయన తన వాక్యము యాకోబులకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలులకు తెలియజేసెను. చేసుకుంటలేదు ఆయన న్యాయ విధులు ఆయన తెలుసుకున్నవి. యెహోవాను స్తుతించుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగా. ఆమేన్. అందరూ మోకరించుదాం. అందరూ మోకరించినట్లయితే ఈ జ్ఞాపన ప్రార్థన దేవునికి తెలియజేస్తూ ప్రార్థన చేద్దాం. ఇంతకాలం తన కృపలో కాచి కాపాడిన దేవునికి వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని సన్నిధానంలో ప్రభు మన పట్ల చేసిన మేలులను, ఉపకారములను జ్ఞాపకం చేసుకొనుచు కృతజ్ఞతాపూర్వకమైన ప్రార్థనను దేవునికి తెలియజేద్దాం. గడిచిన వారం నుండి, గడిచిన నెల నుండి దేవుడు మనకు గొప్ప కాపుదల ఇచ్చిన దేవునికి వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. ఈ గొప్ప మందిరమును మన గ్రామంలో మన కోసం కట్టించిన సురేష్ బాబు గారు, వారి ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేద్దాం. మాధవ గారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. ఇంకా రేపు విజయవాడ వెళ్తున్న మొట్టా వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే బలహీన స్థితిలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. డాక్టర్ సంతోషం గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. కంచిపోపు ఆదర్ గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. భాగ్య గారి కుమారుడు హనుమంతు కొరకు ప్రార్థన చేద్దాం. జ్వరంతో బాధపడుతున్న బిడ్డలకు దేవుడు స్వస్థత, ఆయుష్, ఆరోగ్యం అనుగ్రహించే విధంగా దేవుని సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. హాస్పిటల్లో వైద్యం పొందుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. పొలం పనులు పెడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. హాస్టల్లో ఉండి చదువుతున్న బిడ్డల క్షేమం కొరకు, వారి ఆయుష్, ఆరోగ్యం, జ్ఞానం కొరకు ప్రార్థన చేద్దాం.
మహోన్నతుడ పరిశుద్ధ జీవము కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన మందిరములో ఈ రీతిగా ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్నారు. మీ మందిరములో ఈ రీతిగా చేయబడి ప్రతి ప్రార్థన విజ్ఞాపన మీరు ఆలకించి జవాబిస్తున్నందుకు స్తోత్ర. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసిన యెడల వారి ప్రార్థన ఆలకిస్తామని చెప్పిన తండ్రి, మీకే వందనాలు తెలియజేస్తున్నాం. గ్రేస్ బ్యాప్టిస్ట్ మందిరము కొరకు ప్రార్థన చేస్తున్నాం. గ్రేస్ బ్యాప్టిస్ట్ సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నాం. వావిలాల గ్రామం కొరకు, ఈ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. యేసుక్రీస్తు అందరికి ప్రభు, యేసుక్రీస్తు అందరికి ఉపకారం అని తెలుసుకోవడానికి సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. ఈ గొప్ప మందిరమును కట్టించిన సురేష్ బాబు గారు, మేడం సునీత గారు, 3 కుమారుల కొరకు, వారి భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాం. విజయమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. గత 2 వారాల క్రితం కంటి ఆపరేషన్ చేయించుకొని ఉండగా వారికి స్వస్థత దయచేయండి. మాధవ గారి నూతనమైన గృహ నిర్మాణం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మార్చి నెలలో పూర్తి చేసుకొని గృహ ప్రవేశం చేయాలని అనుకుంటుండగా వారి ఆశను నెరవేర్చండి. అలాగే ప్రభా బక్కయ్య గారి కుమారుడు హనుమంత్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. చాలా నెలల నుండి కనబడని స్థితిలో ఉండగా మీరే తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి ఎలాగా ఉంచాడు, ఆ రీతిగా మీరు రప్పిస్తున్నందుకు స్తోత్రాలు. సంతోషం గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసినాం. ఆదం గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసినాం. అలాగే టీచర్ గారి కొరకు, మాస్టర్ గారి కొరకు ప్రార్థన చేసినాం. ఇంకా తండ్రి ప్రభా వైపుల తండ్రి కృష్ణవేణి కొరకు ప్రార్థన చేసినాం. తండ్రి ప్రభా కుటుంబ సూర్యబాబు కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేసినాం. మీరు ధరించండి. కాబట్టి వెంకటేశ్వర కొరకు ప్రార్థన చేసినాం. కుమారుడు పీజీ సీట్ కొరకు ఎదురు చూస్తుండగా మంచి ప్లేస్మెంట్ ఇస్తున్నందుకు స్తోత్రాలు. రోహి బాబు కొరకు ప్రార్థన చేసినాం. అభి కొరకు ప్రార్థన చేసినాం. ప్రేమ కొరకు ప్రార్థన చేసినాం. పల్లవి కొరకు ప్రార్థన చేసినాం. వీళ్ళని దీవించండి. ఈ రోజు మీ మందిరానికి వచ్చి సండే స్కూల్ పరిచయం చేసిన మేఘరాజ్ సోని కొరకు ప్రార్థన చేసినాం. చిన్న బిడ్డలు ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేసినాం. ఇంకా అనేక మంది తల్లులు తండ్రులు వారి చిన్న బిడ్డల మందిరానికి ప్రోత్సహించి నడిపించడానికి సహాయం చేసినందుకు స్తోత్రాలు. బాలుడు నడవలసిన త్రోవ వారికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడానికి చెబుతున్నారు తండ్రి. కుటుంబాల వారిగా మీ మందిరానికి వచ్చిన బాబురావు గారి ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేసినాం. అలాగే ప్రభా నాగేశ్వర గారి కుటుంబం కొరకు ప్రార్థన చేసినాం. అలాగే వెంకటమ్మ గారు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసినాం. తాటి దోలమ్మ గారి కుటుంబం కొరకు ప్రార్థన చేసినాం. ఇంకా సంతానం లేక బాధపడుతున్న పెట్టుకున్నారు, సంతానం అనుగ్రహించండి. సంతులేని వారిని ఇల్లాలుగా చేసే గొప్ప దేవుడు నీవే. రేపు ఉదయం విజయవాడ ముఠావారు వెళ్తుండగా తండ్రి, ఎంతమంది అయితే విజయవాడ వెళ్తున్నారో వారి ప్రయాణంలో సహాయం చేయండి. మీ మందిరంలో ప్రార్థన కోరినగా క్షేమకరంగా నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. ఇక్కడ మీ మందిరంలో ఈ రీతిగా చేరి పాటలలో సహాయం చేశారు, వాక్య ధ్యానంలో కూడా మనం సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. మీ మందిరంలో చేరిన బిడ్డలను దీవించండి. రాలేక ఇంటి దగ్గర ఉన్న వారి కొరకు ప్రార్థన చేసినాం. మీ మందిరంలో వారు కూడా రావడానికి సహాయం చేయండి. మాకు ఎన్ని పనులు ఉన్నా కానీ దేవుని మందిరానికి మొదటి ప్రాముఖ్యత ఇవ్వడానికి సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. సంఘాన్ని దీవించండి, గ్రామాన్ని దీవించండి. గ్రామంలో ఉన్న అధికారుల కొరకు ప్రార్థన చేసినాం. దేశ క్షేమం కొరకు ప్రార్థన చేసినాం. దేశంలో శాంతి సమాధానం దయచేయండి. అందరికీ ఐక్యత దయచేసినందుకు స్తోత్రాలు. మంచి పరిపాలన మాకు ఇస్తున్నందుకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలను మీరు దీవించండి, సహాయం చేయండి. ప్రభు షుగర్తో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు, కిడ్నీ సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు. తాటి రాములు గారు ఆరోగ్యం కొరకు ప్రార్థన కోరినగా సహాయం చేయండి. గొప్ప కార్యం చేస్తున్నందుకు స్తోత్రాలు. ఆశ్చర్యకరణం మీకే స్తోత్రాలు. కోట అప్పారావు గారు అలాగే నరసింహ గారు కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వెంకటనాథమ్మ గారు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాం. కుమారుడు వివాహం కొరకు సిద్ధపడుతుండగా సహాయం చేయండి. ఇంకా తన సంతానములుగా చాలా మంది బిడ్డలు బాధపడుతుండగా వారికి సహాయం అనుగ్రహించండి. మరియమ్మను జ్ఞాపకం చేస్తున్న తండ్రి,
ఎలిజబెత్ జ్ఞాపకం చేసుకున్న తండ్రి, హన్నాను జ్ఞాపకం చేసుకున్న తండ్రి, నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని కార్యం చేస్తున్నందుకు స్తోత్రాలు. ప్రభు నగరకు వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని వ్యక్తిగతంగా ప్రార్థనలు కోరిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. తీసుకోండి, ఫోన్ తీసుకోండి. పూజిత అమ్మా, పూజిత ఇది రేణుక వచ్చిందా? వచ్చింది. చెప్పారా? చేరవచ్చిన అందరికీ వందనాలండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 34 నుండి 37 వరకు కృష్ణుడు వాక్యం చదువుతాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 34, 37 వరకు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 34 నుంచి 37 వచనాల నుంచి చదువుతున్నాం. ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడినై నా కళ్ళు ఆకాశం తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతులకు దేవుని స్తోత్రం చేసి గణపరిచి స్తుతించితిని. ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరముల వరకు ఉన్నవి. భూమి నివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేవ ఎడలను భూ నివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేం చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడెన్నో సమర్థుడు కాడు. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చును. రాజ్య సంబంధమైన ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగును. నా మంత్రులను నా క్రింద అధిపతులను నా యొక్క ఆలోచన చేయవచ్చుది. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరీ ఎక్కువ ఘనత నొందితిని. ఇలాగూ నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయములై ఉన్నవనియు గర్వంతో నటించువారు ఆయన అనపశక్తునడియు ఆయనను స్తుతించు కొనియాడుచు కనపరచుచున్నారు. దేవతను పరిశుద్ధ రూతు గ్రంథం 1వ అధ్యాయం 16, 17 వరకు 221వ పేజీ. రాధమ్మ చదువుతుంది.
రూత్ గ్రంథం 1వ అధ్యాయము 16-17 వరకు. రెండు 221 పేజీ రూతు గ్రంథం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16-17 వచనాలు. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళి చోటనే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందిన చోటును నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టేదను. మరణం తప్ప మరి ఏదియు నిన్ను నన్ను ప్రత్యేకించిన యెహోవా నాకు ఎంత కీడైన చేయను గాక నేను దేవుడి పరిశుద్ధ వాక్యం గురించిన గాక. ఆమేన్. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32-33 వచనాలు సోని చదువు. హెబ్రీ 11:32-33 వరకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32-33 వచనాలు. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయం చాలదు. వారి విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి. చేరొచ్చిన అందరికీ మరోసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా పెద్దల కాడ వచ్చి ఉన్నారు. మిమ్మల్ని గురించి మీరు గట్టిగా సభలో కొట్టండి. పిల్లలు కూడా పెద్దల కాడ వచ్చారు. 8 మంది పిల్లలు వచ్చారు. ఇంకా మీ పిల్లలు పంపించండి, వాళ్ళు దేవుడి వాక్యం నేర్చుకుంటారు. ముందు కూర్చోవడం వస్తే చాలు, తర్వాత నేర్చుకోవడం వచ్చింది కనుక మీ పిల్లలను పంపించాలని మీకు తెలియజేస్తున్నాను. సరే, ఈ రోజున దేవుని ప్రజలకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటో చూద్దాం. సంఘం యొక్క లక్ష్యం. అబ్బాయి కరెంట్ ఉంది అక్కడ, కరెంట్ ఉంది మొత్తం. ఇట్రా, అది ఏమంటారు ఉందమ్మా, దిగు. రాధమ్మ గారు ఊళ్ళో కూర్చోబెట్టుకుని కుర్చీలో కూర్చోండి. అబ్బాయిని లేదు, అక్కడ కరెంట్ ఉందమ్మా. ఏం కాదు, ఊళ్ళో కుర్చీలో కూర్చోండి. అది అంతా కరెంట్ ఉంది. సరే చూడండి, సంఘం యొక్క లక్ష్యం ఏమిటా? సంఘ లక్ష్యం, దేవుడు తన ప్రజలకు దేవుని ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఏమిటా ఆజ్ఞ అంటే, ఆది కాండంలో ఇచ్చాడు దేవుడు ఆజ్ఞ. ఆది కాండం 1వ అధ్యాయము 28వ వచనం చూస్తే, దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకోండి, సముద్ర చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రతి జీవిని వేరుడని దేవుడు వారితో చెప్పాను. చూడండి, ఇది ఒక ఆజ్ఞ. 27వ వచనంలో ఆశీర్వదించాడు దేవుడు. 28వ వచనంలో ఆజ్ఞ ఇస్తున్నాడు దేవుడు. ఈ ఆజ్ఞ 9వ అధ్యాయము ఆది కాండం 1వ వచనంలో కూడా, మరియు దేవుడు నోవాహు అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి చాలండి. ఇక్కడ ఈ 9వ అధ్యాయం 1వ వచనం మరలా 7వ వచనం కూడా చెప్పాడు దేవుడు ఆజ్ఞ. మీరు ఫలించి అభివృద్ధి పొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానం కానీ విస్తరించడానికి వారితో చెప్పాను. దేవుడు చెప్పిన ఆజ్ఞ 9వ అధ్యాయంలో కూడా కనిపిస్తుంది. ఏమిట
ఏమిటి ఆజ్ఞ అంటే అభివృద్ధి పొందాలి, దేవుని భయం కలిగి ఉండాలని చెప్పాడు దేవుడు. మీ భయం జంతువుల మీద, పక్షుల మీద మీ ప్రభావం ఉంటుంది కనుక మీరు భయపడండి. ఆ పక్షులు అవన్నీ కూడా మీకు భయపడతాడని దేవుడు చెప్పాడు. 9వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఆదికాండం, మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును అని అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. చూడండి, వీటన్నిటినీ ఏలమని దేవుడు చెప్పాడు. ఇది ఒక ఆజ్ఞ, షరతులతో కూడిన ఆజ్ఞ దేవుడు చెప్పాడు. ఇదే మాటలు అబ్రహాం గారితో కూడా చెప్పాడు దేవుడు. ఇదే ఆజ్ఞ 12వ అధ్యాయము ఆదికాండం 1వ వచనం నుండి 3వ వచనం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండువు, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదును. చాలండి. ఇక్కడ ఇదే మాటలు మళ్ళా రిపీటెడ్ గా చెబుతున్నాడు దేవుడు. అన్నింటిలో కూడా ఆశీర్వాదం కనిపిస్తుంది. ఖచ్చితంగా దేవుడి మాటకు లోబడి చేయాలని మాటలు దేవుడు చెప్పిన ఆజ్ఞలు చూస్తాం. ఇదే మాటలు 18వ అధ్యాయం ఆదికాండం 18వ వచనం చూడండి. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనములు, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదింపబడను. ఇదే మాటలు మనం ఆదికాండంలో చూసాం. ఎలాగా ఎవరిని బట్టి దేవుడు ఆశీర్వదిస్తున్నట్టే నీ మూలముగా అనే మాట మనం చూస్తున్నాం. అబ్రహాం మూలముగా మనము అన్ని విధాలుగా దీవించబడిన బిడ్డలుగా ఉంటున్నాం, ఆస్వాదించబడిన ప్రజలుగా ఉంటున్నాం. అలాగే ఇదే మాట ఇస్సాకు గారితో కూడా చెప్పారు. ఆదికాండం 26వ అధ్యాయము తిరిగి చెప్పాడు దేవుడు. 26వ అధ్యాయము 4వ వచనం చదువుదామండి. ఏలయనగా నీకును నీ సంతానముకును ఈ దేశమని వచ్చి నీ తండ్రి అబ్రహాముతో నేను చేసిన ప్రమాణం నెరవేర్చి ఆకాశ నక్షత్రం వలె నీ సంతానం విస్తరింపజేసి నీ దేశములన్నీ నీ సంతానానికి ఇచ్చెదను. నీ సంతానం వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదింపబడును. చూడండి, అబ్రహాముతో దేవుడు ఏం చెప్పాడో తన కుమారుడైన ఇస్సాకు గారితో కూడా ఈ విధంగా చెప్పాడు. చెప్పిన వెంటనే ఇస్సాకు 100 ఫలము పొంది ఉన్నాడు. దేవుడు చెప్పినట్లు అతడు చేశాడు. ఏం చేశాడు అంటే ఇస్సాకు ప్రార్థన జీవితం కలిగి ఉన్నవాడు, ఇస్సాకు దేవుని దయను పొందినవాడు, ఇస్సాకు దేవుని నడిపింపులు పొందిన వ్యక్తిగా ఉన్నాడు. తండ్రి అడుగుజాడలో నడిచిన వ్యక్తి ఇస్సాకు. 26వ అధ్యాయము 12వ వచనం చూస్తే ఇస్సాకు ఆ దేశమందున్న వాడి విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను. యెహోవా ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. చూడండి, ఇస్సాకుతో దేవుడు చెప్పాడు, నేను చెప్పింది నువ్వు అంతా చేయాలి, అప్పుడు భూలోకంలో వంశములు అభివృద్ధి అవుతాయి, ఫలము అభివృద్ధి అవుతుందని దేవుడు చెప్పాడు. దాని ఫలితంగా ఎలా ఆశీర్వదించాడు దేవుడు అంటే వారి ఆస్తి నివసించలేనంత ఎక్కువగా దేవుడు ఆశీర్వదించాడు. 14వ వచనం చూడండి. అతనికి గొర్రెల ఆస్తియు, గుడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహము కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడి. అంటే ఎంతగా దీవించబడ్డారో ఈ వచనాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అబ్రహాముతో దేవుడు ఏం చెప్పాడో, నోవాహుతో ఏం చెప్పాడో, ఆదికాండంలో దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఎలా కొనసాగిస్తూ వచ్చాడో దేవుడు ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ ఇస్సాకుతో దేవుడు చెప్పాడు, మరలా యాకోబుతో కూడా దేవుడు చెప్పాడు ఆజ్ఞ. చూడండి 28వ అధ్యాయము
బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆదికాండ గ్రంథము 28వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడైంది. చదవమ్మా. నీ వెళ్ళు ప్రతి స్థలమందు నీ వెళ్ళు ప్రతి స్థలమందును కాపాడుచు. నిన్ను కాపాడుచు, నిన్ను మరలా రప్పించెదను. దేశమునకు మరలా రప్పించను, నేను నీతో చెప్పిన నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. చాలండి. ఇక్కడ యాకోబు గారితో కూడా తిరిగి చెప్పాడు దేవుడు, నీ వలన ఆస్వాదించబడతారు, అనేక వంశములు నీ వలన దీవించబడతారని దేవుడు చెప్పాడు. ఆ స్థలంలో ఒక మొక్కుబడి చేశాడు యాకోబు. ఈ స్థలంలోకి మరలా నేను తిరిగి వస్తాను, తిరిగి వచ్చినప్పుడు దేవుడు నన్ను ఈ స్థలంలోకి రప్పించినప్పుడు ఒక మందిరం కడతాను. ఆ మందిరంలో మొక్కుబడి చేస్తున్నాడు. ఏమిటా మొక్కుబడి అంటే 20వ వచనం చూడమ్మా. అప్పుడు యాకోబు, నేను తిరిగి తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములను కాపాడి తినుటకు ఆహారం, ధరించుకున్నకు వస్త్రం నాకు దయచేసిన యెహోవా నాకు దేవుడే ఉండును. మరియు సమముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చి 50 వంతులు ఇచ్చేముగా నీకు చెల్లిన మొక్కు కొనేను. చూడండి, ఇక్కడ యాకోబుకు కూడా దేవుడు చెప్పాడు ఆజ్ఞ ఏంటంటే, నీ వలన సాగించిన తర్వాత పురుషులకేమి స్త్రీలకేమి ఇశ్రాయేలు అందరికి ఒక్కొక్కరికి ఒక రొట్టెను, ఒక భక్ష్యము, ఒక ద్రాక్ష పండును పంచి పెట్టెను. ఇక్కడ యెహోవా నామమున జనులను దీవించి అనే మాట ఉన్నది. అంటే దావీదు గారు కాలంలో కూడా దేవుడు చెప్పిన ఆజ్ఞ కనిపిస్తుంది. అలాగే కోరాహు గారితో కూడా, కోరాహు కుమారులు గారితో కూడా దేవుడు ప్రత్యక్షించి ఉన్నాడు. కీర్తన గ్రంథం 47వ అధ్యాయము కీర్తనలు 1వ వచనం చదవమా. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వమునికి మహారాజై ఉన్నాడు. చాలండి. ఇదంతా కూడా దేవుడు మరలా ఎలా మనల్ని దీవిస్తున్నాడో, ఎలా ఆశీర్వదిస్తున్నాడో చెప్పే వచ్చినాడో మనం చూస్తున్నాం. అలాగే యెషయా గారికి కూడా దేవుడు ప్రత్యక్షమై దేవుని ఆజ్ఞలను చెప్పి ఉన్నాడు దేవుడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 12వ వచనం చూడండి. చూడండి, మీరు దూరం నుండి వస్తున్నారు, వీరు ఉత్తర దిక్కు నుండి పడమర దిక్కు నుండి వస్తున్నారు, వీరు సీనియర్ దేశం నుండి వస్తున్నాడు. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశము ఉత్సాహ ధ్వని చేయము, భూమి సంతోషించుము, పర్వతములారా ఆనందం ధ్వని చేయండి. చాలు. ఇక్కడ వాక్యం చూస్తే యెషయా గారి కూడా తన ప్రత్యక్ష దేవుడు ఇచ్చున్నాడు. 11వ అధ్యాయము యెషయా గ్రంథం 9వ వచనం నుండి చదువుదాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయము చదవమ్మా. చాలండి. ఇక్కడ వాక్యంలో చూస్తే దేవుడు తన ఆజ్ఞను ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. అలాగే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దేవుడు తన పట్ల భయము భక్తి కలిగిన కుటుంబం పట్ల అభివృద్ధి పొందాలని, దీవించాలని దేవుడు చెప్పిన మాట మనం చూస్తున్నాం. దీనిలో దేవుని ప్రేమ కనిపిస్తుంది. దేవుడు మనల్ని ఎలాగ ప్రేమించాడో, దేవుడు తన ప్రత్యక్షతను ఎలా ఇచ్చి ఉన్నాడో ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని జనాంగం పట్ల దేవుని ప్రేమ ఎలా ఉందంటే, మెల్కీసెదెకు పట్ల దేవుని ప్రేమ ఇలాగా కనిపిస్తుంది. ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనం చదవమా. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసం తీసుకొని వచ్చును. అతడు సర్వోన్నతమైన దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహాము ఆశీర్వదించును. ఆకాశము భూమికి సృష్టికర్తయు సర్వోన్నతమైన దేవుని వలన అబ్రహాము
ఆశీర్వదించబడును గాక అని చాలండి. ఇక్కడ దేవుడు ఎలా ఆశీర్వదించాడో మెల్కీసెదెకు షాలేము రాజు అంటే యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారికి గుర్తుగా మెల్కీసెదెకు షాలేము ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడినటువంటి రాజుగా మనం చూస్తున్నాం. ఆ మెల్కీసెదెకు క్రమం బట్టి యేసుక్రీస్తు ప్రభువారికి గుర్తుగా ఇక్కడ కనిపిస్తున్నాడు. ఇక్కడ అబ్రహాము దేవుడు ఎలా ఆశీర్వదించాడో అదే రీతిగా మనలను కూడా ఆశీర్వదిస్తున్నాడని ఈ వాక్యాన్ని బట్టి మనం చూడగలుగుతున్నాం. అలాగే ఇత్రోతో కూడా దేవుడు చెప్పాడు ఎలాగా ఆశీర్వదిస్తామనంటే నిర్మాకాండ గ్రంథం 18వ అధ్యాయము మోషే మామైన ఇత్రో గారితో ఇలాగ దేవుడు 18వ అధ్యాయము 9వ వచనం యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలు చేసిన మేలంతటి గురించి ఇత్రో సంతోషించును. మరి ఇత్రో ఐగుప్తుల చేతిలో నుండి ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి ఐగుప్తుల చేతిలో నుండి ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతించబడునుగాక అని ఆయన ఏమని దేవుని గురించి సాక్షి చెబుతున్నంటే మన దేవుని గురించి గొప్ప సాక్ష్యం చూస్తాం. 11వ వచనం చూడండి. ఐగుప్తులు గర్వించి ఇజ్రాయెల్ మీద చేసిన దౌర్జన్యం బట్టి ఆయన చేసిన దానిని చూసి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసిందని. చూడండి, ఇత్రో మోషే యొక్క మామ ఎంత గొప్ప సాక్షి చెబుతున్నాడు ఇక్కడ చూస్తున్నాం. అంటే ఇక్కడ దేవుని వలన ఆశీర్వాదం ఎలా వస్తుందో ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడో ఇక్కడ అదే మాటల గురించి మనం చూస్తున్నాం. అలాగే నెబుకద్నెజరు కనిపిస్తున్నాడు. నెబుకద్నెజరు ఒక మంచి సాక్ష్యం దేవుని బిడ్డ పట్ల సాక్షి చెప్పాడు. 4వ అధ్యాయం దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 735వ పేజీ 735వ పేజీ దానియేలు గ్రంథం 4:34. ఆ కాలం గడిచిపోయినట నెబుకద్నెజరు నేను మరలా మానవ బుద్ధి గలవాడినై నా కన్ను ఆకాశం తట్టు ఎత్తి చిరంజీవు సర్వోన్నతులకు దేవుని స్తోత్రం చేసి గణపరిచి స్తుతించి తిని. చూడండి, ఇక్కడ నెబుకద్నెజరు చేసిన పని ఏంటంటే దేవుని కంటే తాను ఉన్నతులుగా హెచ్చించుకున్నాడు, గర్వించాడు. దేవుడు ఏం చెప్పాడంటే నీవు మనిషి వలె కాక ఎలా అవుతావని దేవుడు చెప్పాడంటే చూడండి, బైబిల్ గ్రంథంలో చూస్తే గడ్డి మేస్తావని దేవుడు చెప్పాడు. చూడండి 33వ వచనం చూడండి, 4వ అధ్యాయం 33. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరునకు సంభవించును, మానవుల నుండి అతని తరిమి అతడు పశువు వలె గడ్డి వేసును, ఆకాశ మంచు అతని దేవును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాలు రెక్కలు ఈగల వంటి అతని గోడు పక్షుల గోడు వంటి ఆయన. చూడండి, ఏంటి పనిష్మెంట్ అంటే దేవునికి వ్యతిరేకంగా చేసిన ఆలోచన బట్టి అతడు ఇలాగా ద్వేషించబడ్డాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో చూస్తే 30వ వచనం చదువుదాం. 4వ అధ్యాయం 30వ వచనం చూడండి. రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారము నా ప్రభావ ఘనతను కనబరుచుటే నా రాజధాని దగ్గర నేను కట్టించుతున్నాను కదా అని తనలో తను అనుకున్నాను. చూడండి, రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చెను. ఏదనగా రాజు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగిపోయెను, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేసు పశువు వలె గడ్డి మేసుదువు. సర్వోన్నతుడు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారం ఉండి తనని తాను అనుగ్రహించి నిశ్చయించిన వారికి అనుగ్రహించని నీవు తెలుసుకున్న వారికి 7 కాలములు నీకు ఇలాగ జరుగును. చూడండి, దేవుడు ఏదైతే చెప్పాడో
అదే జరిగింది. మరలా దేవుని సన్నిధిలో అతడికి కాలం గడిచిన తర్వాత మానవ బుద్ధిని దేవుడు దయచేశాడు. అంటే ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే ఈ వ్యక్తి ద్వారా కూడా దేవుడు నిజమైన దేవుడు, మన దేవుడు యెహోవా అని తెలుసుకోవడానికి ఇప్పుడు 34 చదవండి మీకు అర్థమవుతుంది. ఆ కాలం గడిచిన పిమ్మట అంటే 7 సంవత్సరాలు గడిచిన పిమ్మట నెబుకద్నెజరు మరలా మానవ బుద్ధి గలవాడని నా కళ్ళు ఆకాశం తట్టు ఎత్తి చిరంజీవి సర్వోన్నతుడు దేవుని స్తోత్రం చేసి ఘనపరిచి స్తుతించింది. చూడండి, దేవుని మరిచిపోయే స్థితిలో ఉన్నాడు. అంటే దేవుడు ఎలాంటి స్థితిలో దేవుడు ఆశీర్వదిస్తున్నా అంటే దేవుని గణపరచలేదు, దేవుడికి కావాల్సిన మహిమని ఇవ్వలేదు. దేవుడు ఏం చేశాడంటే పనిష్మెంట్ ఇచ్చేసాడు. దేవుడు ఎలాంటి పనిష్మెంట్ అంటే బైబిల్ గ్రంథంలో ఎవరికి ఇవ్వనటువంటి పనిష్మెంట్ ఈ ఇద్దరికి ఇచ్చాడు దేవుడు. ఇంకా బైబిల్ గ్రంథం చూస్తే రూతు మనకు కనిపిస్తుంది. రూతు తన దేవుని పట్ల ఒక మంచి సాక్ష్యం కలిగి ఉంది. 220వ పేజీ రూతు గ్రంథం 1వ అధ్యాయము 16 చదవమా. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చును, నీవు నివసించు చోటనే నేను నివసించను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. చూడండి ఎంత అత్తగారి పట్ల తన కోడలు ఎంత మంచి సాక్ష్యం కలిగి ఉందో చూడండి. దేవుని సన్నిధిలో ఆ రూత్ గారి గురించి ఇక్కడ రాస్తున్నాం దేవుడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో కూడా ఆమె గురించి రాయబడి మనం చూస్తున్నాం. అంటే ఒక మంచి భక్తి కలిగిన కుటుంబం నుండి ఈమె కనిపిస్తుంది. అలాగే ఈమె ద్వారా యెషై వచ్చాడు. యెషై ద్వారా యేసుక్రీస్తు ప్రభువారి వంశావళి కూడా కనిపిస్తుంది. చివరి అధ్యాయం చూడండి, రూతు గ్రంథం 4వ అధ్యాయము 18వ వచనం. పెరెస్ వంశావళి అనగా పెరెస్ ఎస్రోమును కనెను, ఎస్రోము రామును కనెను, రాము అమినాదాబు కనెను, అమినాదాబు నయస్సును కనెను, నయస్సును సల్మాన్ కనెను, సల్మాన్ బోయేజు కనెను, బోయేజ్ ఓబేదును కనెను, ఓబేద్ యెషైను కనెను, యెషై దావీదు కనెను. అంటే దావీదు యొక్క వంశంలో వంశ వృక్షంలో రూతు కనిపిస్తుంది. అంటే ఆమె తమ అత్తగారి పట్ల ఎంత నిర్ణయం తీసుకుందో, ఎంత భక్తి కలిగి ఉన్నదో దేవుడు ఈ వంశాన్ని కూడా ఆస్వాదించాడు. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి చెప్పిన మాటలో రూతు పట్ల కూడా మనము చూడవచ్చు. ఇంకా బైబిల్ గ్రంథంలో చూస్తే రాహాబు కనిపిస్తుంది. రాహాబు కూడా ఆస్వాదించబడిన కుటుంబంలో ఉన్నది. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము రాహాబు గురించి చూస్తే యెహోషువ గ్రంథం 177వ పేజీ యెహోషువ 6వ అధ్యాయము 25వ వచనం చూడండి. రాహాబు వేశ్య యెరికోను వేగు చూసుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను కనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారందరినీ బ్రతకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇజ్రాయేల్ మధ్య నివసిస్తున్నది. చూడండి ఎలా దేవుడు ఆస్వాదిస్తున్నాడో మనం చూస్తున్నాం. రూతును దేవుడు ఆస్వాదించాడు, అలాగే రాహాబును కూడా దేవుడు ఆస్వాదించాడు. ఇంకా ఇదే మాట హెబ్రీ పత్రికలో కూడా దేవుడు రాయించాడు. 11వ అధ్యాయము హెబ్రీ పత్రిక 31వ వచనం చదవండి. విశ్వాసమును బట్టి రాహాబు వేశ్య దేవుని వారిని సమాధానంగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయేమో. చూడండి ఎంత ఆధిక్యతను ఇక్కడ రాహాబు పొందుకున్నదో మనం చూస్తున్నాం. ఇక్కడ మనం కూడా ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూస్తే ఆమెను కూడా దేవుడు ఆస్వాదించాడు. అలాగే నినివే ప్రజలు కూడా గమనిస్తున్నారు. నినివే ప్రజలు కూడా నశింపుకోకుండా దేవుడు వారిని రక్షించున్నాడు. అలాగే
చివరిగా సారేపాతు స్త్రీ కనిపిస్తుంది. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఎలా దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. 17వ అధ్యాయము 298వ పేజీ, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనం. అంతటి యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవించును, నీవు సీదోను పట్టణం సంబంధమైన సారేపోతు ఊరికి పోయి అచ్చట ఉండము. నిన్ను పోషించకు అచ్చట ఉన్న ఒక విధవరాలికి నేను సెలవించి తిని. చూడండి దేవుడు ఎలా ఆస్వాదిస్తున్నాడో మనం చూస్తున్నాం. ప్రతి జనాంగం బట్టి దేవుని ప్రేమ ఎలా ఉందో ఇక్కడ మనం చూస్తున్నాం. రూతు దేవుని ప్రేమ ఎలా కలిగి ఉందో ఇక్కడ చూస్తున్నాం. అలాగే నీవే ప్రజలు దేవుని ఈ ప్రేమ ఎలా చూపించాలో చూస్తున్నాం. ఇక్కడ సారేపోతు వివరాలు కూడా దేవుని ప్రేమ ఎలా చూపిస్తుందంటే, తర్వాత చదవండి 10వ వచనం. అందుకు అతడు లేచి, ఎవరంటే ఏలియా గారు ఉండండి. ఏలియా గారు 430 బయలు ప్రవక్తలు ఒకే రోజు హతమార్చిన టైంలో ఇక మరణమే చాలు అన్న స్థితిలో, పారిపోయే స్థితిలో ఉంటుంటే దేవుడు ఏలియా గారిని పోషించడానికి ఒక ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేస్తున్నాడు. 10వ వచనం చూస్తే చదవండి. అందుకతడు లేచి సారేపోతుకు పోయి పట్నం గవికి రాగా ఒక విధవరాలు అసలు కంటెలో ఏరుచుంట చూసి ఆమె పిలిచి, త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. చూడండి, బహు భయంకరమైనటువంటి కరువులో ఒకే చిన్న అప్పం ఉన్నది. దాన్ని తయారు చేసుకొని తన కుమారుడికి పెట్టుకోవాలని చూస్తుంటే దేవుడు చెప్పిన మాటలు మనం చూస్తే దేవుని ప్రేమ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆ విధవరాలిలో దేవుని ప్రేమ ఎంతగా కనిపిస్తుందంటే, మొట్టమొదటిగా ఆ దేవుని యొక్క సేవకుడు అనగా ఏలియా గారికి ఇవ్వడానికి తీసుకుపడింది. చూడండి బైబిల్ గ్రంథంలో చూస్తే 13వ వచనం చూడండి. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తర్వాత నీకు నీ బిడ్డకు అప్పములు చేసుకున్నాము. చూడండి, అప్పుడు ఏం జరిగిందంటే 3.5 సంవత్సరాల వరకు ఏలియా గారు వర్షం రాకూడదని ప్రార్థన చేశాడు. ఎక్కడ అంటే యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఆ స్థితిలో దేవుడి సన్నిధిలో ఏలియా గారు ప్రార్థన చేయగా వర్షం రాలేదు. 17వ వచనం చూడండి. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపుకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి వర్షింపలేదు. చాలండి. ఇప్పుడు 17వ అధ్యాయంలో వద్దాం. మొదటి రాజు. ఆ టైంలో 3.5 సంవత్సరాలు ఏ వర్షం రాలేదో ఆ టైంలో జరిగిన సందర్భం. వర్షం రాని కారణంగా మొట్టమొదటి దేవుడికి ఆమె మొదట అప్పగించింది. దేవుడు ఆమెను ఆశీర్వదిస్తున్నాడు. ఏ తొట్టిలో అయితే పిండి ఉన్నదో ఆ పిండి 3.5 సంవత్సరాల వరకు. చూడండి 14వ వచనం చూడండి. భూమి మీద యెహోవా వర్షం కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇజ్రాయెల్ దేవుడని యెహోవా సెలవించి ఉన్నాడు. ఆయన అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమె ఇంటి వారు అనేక దినములు భోజనం చేయించు వచ్చిరి. తర్వాత యెహోవా ఏలియా ద్వారా సెలవించిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. చూడండి దేవుని ప్రేమ ఎలాగా పాత నిబంధన కాలంలో ఎలాగా మనం దేవుని ప్రేమ చూస్తున్నాం. అలాగే చివరిగా నయమాన్ కనిపిస్తున్నాడు. ఈ నయమాన్ కూడా దేవుని ప్రేమను ఎలా చూపిస్తుందంటే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 8వ
15వ వచనం చూడండి. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చింతకించును, ఇజ్రాయేలు ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడైన నా యొద్ద బహుమానం తీసుకువస్తుందని అతనితో చెప్పగా, ఎలీషా, ఎవరి సన్నిధికి నేను నిలబడి ఉన్నాను, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా జీవంతుడు, నేనేమి తీసుకోను అని చెప్పాను. చూడండి, ఈ నయమాన్ పరిస్థితి మనం చూస్తే 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాన్ ఒక మనుషుడు ఉండెను. అతని చేత యెహోవా సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమాని దృష్టికి గరుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి ఉండేను గాని అతడు కుష్ఠరోగి. చూడండి, దేవుని సన్నిధిలో దేవుని ప్రేమ ఎలాగ దేవుడు చూపించాడంటే, ఒక చిన్న బిడ్డ ద్వారా ఇతనికి బాగుపడే స్థితిని అనుగ్రహించున్నాడు. ఒక చిన్న బిడ్డ పని చేస్తున్నట్టు ఆ పని పెట్టి ఏం చేసిందంటే, తన యజమానురాలికి సాక్షి చెప్పింది, అమ్మ మా గ్రామంలో పలానా వ్యక్తి ఉన్నాడు, అతను ఏం చెప్తే జరుగుతుంది అని చెప్పగానే ఆ చిన్న చెప్పిన మాట ఆమె ఆలోచించింది. చూడండి, బైబిల్ 2వ వచనం చూడండి, బైబిల్ గ్రంథం 5:2. సిరియాను గుంపులుగా బయలుదేరి ఇజ్రాయెల్ దేశం మీదకి పోయి ఉండేది. వారు అసలు నుండి ఒక చిన్న దాన్ని చెరగొని తేగా అది నయమాన్ భార్య పరిచారం చేయించుండెను. అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవాలని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వారికి కలిగిన కుష్ఠరోగం బాగు చేయమని తన యజమానురాలతో ఆయన. చూడండి, చిన్న మాట చెప్పింది కానీ గొప్ప దేవుని ప్రేమ పొందింది. ఈ మాట పట్టుకొని యజమాని దగ్గరికి చెప్పగానే అతడు వెళ్ళాడు. 7 మారులు యోర్దానులో మునిగాడు. 7వ మారు తిరిగి లేవగానే ఎలాంటి స్వస్థత పొందినాడు. చూడండి, బైబిల్ 11వ వచనం చూడండి. అయితే అతని దాసులో ఒకడు వచ్చి, నాయన, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించినట్లా నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మని మాట దానికంటే నేను కదని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతడు దేహం పసిపిల్ల దేహం వలె అతడు శుద్ధుడాయన. చూడండి, దేవుని ప్రేమ. అప్పుడు ఈ వ్యక్తి దేవుని పట్ల ఒక సాక్ష్యం చెబుతున్నాడు. జీవము కలిగిన దేవుడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు, ఆయనే నిజమైన దేవుడని సాక్ష్యం చెబుతున్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఆది కాండములో చెప్పిన ఆజ్ఞ తర్వాత అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో, అలాగే దావీదుతో, కోరాహు కుమారులతో దావీదు వారి కుటుంబంతో ఎలాంటి వాగ్దానం చేశాడు దేవుడు. ఆ వాగ్దానం చేసిన దాన్ని బట్టి దేవుని ప్రేమను అన్ని జరిగినటువంటి బిడ్డల నుండి మనం చూస్తున్నాం. కనుక దేవుని సన్నిధిలో దేవుడి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం, దేవుడు చెప్పిన మాట ప్రకారం మనం జీవిస్తాం. చివరిగా ఈ మాట చదువుకొని ముగించుకున్నాం. ఆదికాండం 1:28. ఆదికాండం 1:28. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిలో వస్తుండి సముద్ర చేపలను ఆకాశ పక్షులు భూమి మీద ప్రాకు ప్రతి జీవి ఏరుడని వారితో చెప్పారు. చూడండి, ఇక్కడ వాక్యాన్ని బట్టి దేవుడు ఏదైతే చెప్పాడో అన్ని కాలాల్లో అన్ని తరాలు అందరికీ చెప్పాడు దేవుడు. ఈ రోజు మనకు కూడా దేవుడు చెబుతున్నాడు. దేవుని ప్రేమను కలిగి సుమారుగా 4 భక్తులు ఎలాగా దేవుని మార్గంలో నడిచాడో, రూత్ ఎలాంటి సాక్ష్యం కలిగినదో, అలాగే రాహాబు ఎలాంటి సాక్ష్యం కలిగినదో, నయమాను ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నాడో, మనము కూడా అదే సాక్ష్యం కలిగి ఉంటే ఇస్సాకును 100 ఆస్వాదించాడు దేవుడు. అంటే ఆజ్ఞ ప్రకారం జీవించాడు. మనము కూడా అదే ఆజ్ఞ ప్రకారం జీవించినట్లయితే మనము దీవించబడతాం, మన ఇతరులకు సాక్షులుగా జీవిస్తాం. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయుగాక. మోకరించండి, కళ్ళు మూసుకోండి.
ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామమునకే వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ మందిరములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఈ గొప్ప మందిరమును కట్టించిన సురేష్ బాబు గారు వారి ఫ్యామిలీలో ప్రార్థన చేసిన వ్యక్తిగత ప్రార్థనలు కోరిన బిడ్డలు ఉన్నారు, అనారోగ్య స్థితిలో ఉన్న బిడ్డలు ఉన్నారు, అప్పుల బాధలు ఆర్థిక సమస్యలో ఉన్న బిడ్డలు ఉన్నారు. వారి సహాయం దయచేయమని ఈ రోజు మాకు ఇచ్చిన వాక్యం చేసి స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మేము ముందుకు కొనసాగడానికి చాలా మంది భక్తులను మీరు ఆస్వాదించారు. ఆ రీతిగా దేవుని ప్రేమను కలిగి మేము ఇతరులను ప్రేమిస్తూ నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమిస్తూ అని మీరు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మేము జీవించడానికి సహాయం దయచేయమని యేసయ్య పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుతుండగా దేవునికి మన అర్పణలు కానుకలు సమర్పించుకుందాం. బాప్తిసం తీసుకున్న వారు ఒక ఇద్దరండి, పిల్లలు కాదు. అటండి ఇట్రా, లాసే ఇట్రా ఇట్రా సరే అటు నువ్వు ఫోన్ తీసుకెళ్ళి ఇట్రా అటెళ్ళు అక్కడ ఇచ్చి తమ్ముడు కూడా తీసుకురావాలి లాసే. సమర్పణ చేయుము ప్రభువునకు ఇదే ఆమోదనము సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు ఇదే ఆమోదనము సమయమును.
తాటి స్వరాజ్యరావు గారు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని చెప్పారు. లావణ్య చదువు కొరకు ప్రార్థన చేయాలని చెప్పారు. పవన్ కొరకు, రాజా కొరకు, ధనశ్రీ కొరకు చదువు కొరకు ప్రార్థన చేయాలని చెప్పారు. రాధా, కృష్ణ, మేరీ, కరుణ సంతానం కొరకు ప్రార్థన చేద్దాం. పిల్లపాటి వెంకటేష్ గారు, శ్రీరాముడు గారు, స్వప్న చదువు కొరకు, వెంకట కుమారి వారి కుటుంబం కొరకు, నరసింహరావు కొరకు, వేదాశ్రీ, నిత్యాశ్రీ కొరకు ప్రార్థించాలని చెప్పారు. ఇది పేరు రాయలేదు. దేవదాన్ గారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకోనండి, వీలైన వారు మోకరించండి, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, జీవి గారి తండ్రి నీకే స్తోత్రాలు. దేవదాన్ గారి కుటుంబం కొరకు, స్వరాజ్య గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. పిల్లలు దీవించండి, సహాయం చేయండి. గొప్ప కార్యం జరిగించే దేవుడు నీవే కనుక నేను ప్రార్థన చేస్తున్నాను. ఆశ్చర్యకరడా మీకే స్తోత్రాలు. సంతానం లేక బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు. సంతులేని వారిని ఇలాగ చేసే గొప్ప దేవుడు నీవే కనుక నేను ప్రార్థన చేస్తుండగా మీరు గొప్ప కార్యం చేసిన స్తోత్రాలు. శ్రీరాముడు గారు వారి యొక్క కుటుంబం కొరకు, పిల్లల కొరకు ప్రార్థన చేసిన ప్రార్థనలో అధికంగా సహాయం చేసిన స్తోత్రం. ఈ గొప్ప మందిరము ఏర్పాటు చేసిన సురేష్ బాబు గారు వారి ఫ్యామిలీ కొరకు, పిల్లల చదువు కొరకు ప్రార్థన చేసినాం. మాధవరావు గారి కుటుంబం కొరకు ప్రార్థన చేసినాం. ఇంకా బలహీన స్థితిలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేసినాం. సంఘంలో అభివృద్ధి కార్యం జరిగిస్తున్నాం. స్తోత్రం. ఆశ్చర్యకరణ మీకే స్తోత్రం. ఇప్పటి వరకు మీరు వాక్యంలో సహాయం చేశారు, పాటలో సహాయం చేశారు. ఈ బిడ్డలు పనులు పెడుతుండగా ఆటోలో క్షేమంగా నడిపించండి. రేపు విజయవాడ వెళ్తున్నారు తండ్రి, మొన్నవాడు వారికి ప్రయాణం క్షేమంగా నడిపించండి. వచ్చిన బిడ్డలను దీవించండి. రాలేక ఇంటి దగ్గర ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి కూడా మరిసారి రావడానికి సహాయం చేయండి. వేరుకుల కృష్ణవేణి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కోటి కొరకు, సౌమ్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు ఆ సూర్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన కోరినగా సహాయం చేసినందుకు స్తోత్రం. ఈ రోజు మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆస్వాదించమని మాధవి గారు వారి యొక్క ఆరోగ్యాలు ప్రార్థన కోరినగా సహాయం అనుగ్రహించండి. ఇంకా వ్యక్తిగతంగా కంటి ఆపరేషన్ చేయించుకున్న లక్ష్మీ గారి కుటుంబం కొరకు, విజయమ్మ గారి కొరకు ప్రార్థన చేసిన, ఇంకా అనారోగ్య స్థితిలో ఎవరైతే ఉన్నారో వారికి సహాయం అనుగ్రహించమని ఈ మందిరంలో చేరిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆస్వాదించమని యేసయ్య పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. చిన్న ప్రకటన ఉంది, వినండి. ఈ నెల 18వ తారీఖు నుండి ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. 18వ తారీఖు భస్మ బుధవారం. 18వ తారీఖు దేవుని మందిరంలో ప్రార్థన ఉంటుంది రాత్రి. 19వ తారీఖు నుండి వీలైతే పోయినసారి ఒకేసారి 2-3 ఇళ్లలో ప్రార్థన జరిపించా. అలా కాకుండా 19వ తారీఖు డొక్కా మోహన్ గారి కుటుంబం నుండి ప్రార్థన చేస్తా. తర్వాత వెంకటరామ గారు, తర్వాత రాధమ్మ గారు వరుసగా వస్తుంటా. 7 గంటలకు ప్రార్థన, 9 గంటలకు ముగింపు. ఎక్కువ టైం ఉండదు. మళ్ళీ మీరు రాత్రి ఉదయం మళ్ళీ పనికి వెళ్ళాలి కనుక 7 గంటలకు కుటుంబ ప్రార్థన పెడతాం, 9కి ముగిస్తాం. కనుక మీరు ఓకేనా? మీకు ఇష్టమేనా? అమ్మా మీకు ఇష్టం లేదా? ఓకే, మంచిది. చాలా అంటే సంవత్సరంలో ఒకసారి సంఘం అంతా మన ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారు. అది మీకు ఆశీర్వాదం కదా. ఈ 2-3 నెలల తర్వాత వానలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, అన్ని సేవలే కదా. కనుక మీరు ఈ టైంలో ఉపయోగించుకోండి. అందరి కుటుంబాల ప్రార్థన జరిగే టైం ఇదే. తర్వాత మళ్ళీ వీలు ఉండదు. కనుక సంవత్సరంలో ఒకసారి మీరు మాకేమి చెప్పలేదు, వచ్చి మీకు ప్రార్థన చేశాడు కదా. మీరు ఏమి ఇబ్బంది పడదు. వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వండి, వీలైన వారు టీ ఇవ్వండి. అందరికీ ఉన్నారు. దయచేసి అందరూ నిలబడదాం. చివరికి ఆశీర్వాదంతో ఈ ఆరాధన ముగించుకుందాం. కర్త మమ్ము దీవించి క్షేమాన్నిచ్చి పంపుము. జీవనార వాగ్దానిచ్చి మమ్మును పోషించుము.
పరలోకం మాత్రమే పరిశుభ్రంగా రాజ్యం వచ్చుగా ఈ చిత్రం పరలోకం నెరవేర్చినట్టు జరగగా మాకు కావాల్సిన వచ్చి మా రాష్ట్ర ఆలోచించు స్వరదేత ఆలోచించు ఎందుకంటే రాజ్యం శక్తి మన తండ్రి దేవుని ప్రేమ ప్రభు యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అనే విశ్వాసం సన్నిధి ఈ ఆరాధనకు వచ్చిన వారికి రాలేక ఇంటి దగ్గర ఉండి మైకులో విన్న వారికి వచ్చిన సకల పరిశుద్ధులను తన కృప సదాకాలం మనందరికీ తోడై ఉండను గాక ఆమేన్. అందరికీ వందనాలండి. వచ్చే ఆదివారం ఆలోచన వారి కుటుంబం దేవుని మందిరాన్ని శుభ్రం చేస్తారు పినపాటి. అందరికీ వందనాలండి.